అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగుదేశం పార్టీ జిల్లా రాష్ట్ర కమిటీల నియామకంపై ఎన్నడూ లేనంత దృష్టి సారించారు చంద్రబాబు. సామాజిక వర్గ సమీకరణలు దృష్టిలో పెట్టుకుని కమిటీల కూర్పు ఉండాలన్నారు. 3 కమిటీ సిఫార్సులను కూడా పక్కన పెట్టారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఉండాలని ఆదేశించారు. టీడీపీకి సంబంధించి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం లేనప్పుడు మరో లెక్క ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తి రివర్స్ అయింది. గతంలో ఎన్నడూ లేనంత సమయాన్ని పార్టీ కోసం కేటాయిస్తున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ప్రతి నెలలో 2-3 సార్లు పార్టీ కేంద్ర కార్యాలయానికి సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో జిల్లా, రాష్ట్ర కమిటీల నియామకానికి సంబంధించి విస్తృత కసరత్తు జరుగుతోంది. కమిటీల కూర్పు కోసం ప్రత్యేకించి 3 కమిటీని వేశారు. అయితే జిల్లా, రాష్ట్ర పార్టీ కమిటీలకు 3 కమిటీ ఇచ్చిన పేర్లపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కమిటీల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఆయా వర్గాలకు బీసీ, ఓసీలతో పాటు ప్రాధాన్యం దక్కాలన్నారు. సాధారణంగా ఎన్నికలు ముగిశాక పార్టీ కమిటీల ఏర్పాటులో చంద్రబాబు చూసి చూడనట్లు ఉండేవారు. కానీ ఈసారి అలా కాదు. కమిటీల కోసం ప్రత్యేకంగా 3 కమిటీని ఏర్పాటు చేశారంటేనే ఎంత సీరియస్గా దృష్టి సారించారో అర్థమవుతోంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం ఒక ఎత్తైతే, అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తూ పూర్తి స్థాయిలో టీడీపీని పటిష్టం చేయాలనేది చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలోనే పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల ఎంపికపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మహిళలు, యువతను ప్రోత్సహించడం ద్వారా పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. గత అనుభవాలు చంద్రబాబుకు కొన్ని పాఠాలు నేర్పాయనే వాదన ఉంది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారని, దీంతో 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైందని చంద్రబాబు ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. అలాంటి తప్పులు మరోసారి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎంగా పాలనపై దృష్టి సారిస్తూనే మరోవైపు పార్టీ కోసం, కమిటీల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. 40 మందితో ఒక్కో జిల్లా పార్టీ కమిటీని వేయనున్నట్లు తెలుస్తోంది.